ప్రేమ ఫన్నే కోరుకుంటుంది. మీకు డౌట్ ఉంటే చెప్పండి, మిమ్మల్ని లవ్లో పడేస్తాను. ఏ లవ్లీ, ఆమె సంగతి నీకెందుకు, బాయ్ సంగతి చూడు. ఆర్ యు రెడీ టు లవ్? నాకే క్లారిటీ లేదు. ఆ మొహంలో కరుగుతనం చూస్తేనే అర్థమవుతుందిలే. ముందు ఆ కళ్ళను చూస్తేనే ఎవరైనా భయపడతారు. ఈ చూపులతో ప్రేమలో పడేయడం అసాధ్యమండి. నేను ముందే చెప్పాను కదా మనకి ఇవన్నీ పడవని. గురు అది అలా అనకండి. ఇక్కడ అసాధ్యమైనది ఏమీ లేదు. మీకు కూడా ప్రేమించడం వచ్చని నిరూపించాలి. అదే ఛాలెంజ్. అది ఆయనకు కాదు, నాకు ఛాలెంజ్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఆ మాట నేను కదా చెప్పాలి. అవును, ఆయన కదా చెప్పాలి. ఆర్ యు రెడీ? చూద్దాం. ఇలా చూద్దామంటే కాదు, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. నేను ఏం చెప్పినా కోపడకుండా ఫాలో అవ్వాలి. గురువు అంటే గురువే, శిష్యుడు అంటే శిష్యుడే. అర్థమైందా? ఇదేదో తేడాగా ఉందే. ఇక్కడ అసలు సిస్టమే తేడాగా ఉంది. అర్థమైందా? ఇతన్ని ప్రేమికుని చేయాలంటే చాలా కష్టమైన పని. చాలా నేర్పించాలి, చాలా ప్లాన్ చేయాలి. ఆయన రెడీగానే ఉన్నారు. మీరేం చేయాలో చెప్పండి. ముందు లుక్ మార్చాలి, ఆపై మైండ్ సెట్ మార్చాలి. అంతకన్నా ముందు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి. ఎవరు అమ్మాయి, ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. చాలా టఫ్ గా ఉంటుంది. మోడర్న్ అండ్ అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. చాలా స్ట్రాంగ్. ఇతను స్ట్రాంగ్, ఆమె స్ట్రాంగా? అయితే వర్కౌట్ అవడం కష్టమే. ఇంకేం తెలుసు? అంతకు మించి ఇంకేం తెలీదు. ఏమీ తెలియకుండా ప్రేమ పాఠాలు చెప్పడం సాధ్యం కాదు. నాకు ఆ అమ్మాయి గురించి ఇంచ్ టు ఇంచ్, పించ్ టు పించ్ మొత్తం తెలియాలి. ఇంతకీ ఆ అమ్మాయిని ఎప్పుడు ఎక్కడ కలిశారు? ఆయన ఆ అమ్మాయిని కలిసింది ఒకే ఒకసారి. ఆమెకి మీరు తెలుసా? తెలీదు, పరిచయం లేదు. సరిపోయింది. వన్ సైడ్ గేమ్ అన్నమాట. ఇది ఇంకా కష్టం.